ఈ ప్రెగ్నెన్సీలో కాలు వాపులు వస్తుందని మేడం, ఇది నార్మలా కాదా? హలో, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ డాక్టర్ నీరజ, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషన్. ఈ ప్రెగ్నెన్సీలో కాలు వాపులు అనేవి ఎస్పెషలీ సెకండ్ అంటే ఒక ఆల్మోస్ట్ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి 5th or 6th మంత్ నుంచి స్టార్ట్ అవ్వి నియర్ డెలివరీ అనేవి ఇంక్రీజ్ అవ్వడం అవుతుంది. సో ఇది ఎందువల్ల జరుగుతుందంటే, ఫస్ట్ థింగ్ ప్రెగ్నెన్సీలో మనకి ఏంటంటే బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో వెజల్స్ కూడా చాలా లీకింగ్ వెజల్స్లా ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మోస్ట్ డిపెండెంట్ పార్ట్స్ అయిన లెగ్స్, ఎస్పెషలీ యాంకిల్ రీజన్ దగ్గర ఈ వాటర్ అక్యుములేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో సెకండ్ థింగ్ ఏంటంటే, పెరుగుతున్న గర్భసంచి ఈ లోపల ఉన్న బ్లడ్ వెసల్స్ని కొంచెం కంప్రెస్ చేయడం వల్ల కింద అక్యుములేట్ అయిన ఫ్లూయిడ్ పై వరకు రాలేదన్నమాట, హార్ట్ వరకు వచ్చి పంప్ అవ్వలేదు. సో ఈ 2 సిచ్యువేషన్స్, ఇంకా కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు మనకు ఫ్లూయిడ్ అక్యుములేషన్ జరుగుతుంది. ఇదంతా నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్ అనమాట. కానీ ఎప్పుడు మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి అంటే, మీరు బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి పీరియాడిక్గా. ఒకవేళ 130 and 90 కన్నా ఎక్కువగా ఉండి మీకు తలనొప్పి, వాంతులు, వాంతి వచ్చేలా ఉండడము, ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటాం, అంటే ఇక్కడ గ్యాస్ట్రిక్ పెయిన్లా రావడము, కొంచెం కళ్ళు మసకలు రావడము, ఇలాంటిది ఏదైనా సిచ్యువేషన్లో మీరు డెఫినెట్గా గైనకాలజిస్ట్ని మీట్ అవ్వాలి. ఇంకోటి వచ్చి, ఎప్పుడైనా రికరెంట్గా ఫీవర్తో పాటు ర్యాష్ ఏమైనా వచ్చిందా ఇలాంటివి చూసుకొని ఒకవేళ ఉంటే కనుక మీట్ అవ్వాల్సి ఉంటుంది. థర్డ్ కండిషన్ వచ్చి, కూర్చున్నంతసేపు బాగానే ఉంటుంది, నించున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ వన్స్ మీరు పడుకున్నాక చాలా ఆయాసం రావడము, దాంతో అసలు ఈ డొక్కల్లో నొప్పుల్లా రావడం, అండ్ ఆల్సో ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవ్వడము, ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే మేబీ మీకు ఏదైనా హార్ట్ కండిషన్ ఉండొచ్చు. సో అది మనం డయాగ్నోస్ చేయడానికి ఒక బేస్ లైన్ ఈసీజీ తీపించుకొని మీ గైనకాలజిస్ట్ని మీట్ అవుతే వాళ్ళు ఫర్దర్ ఏం చేయాలనేది మీకు అడ్వైస్ చేస్తారు. చాలా వరకు కాలు వాపులకి కంగారు పడిన అవసరం లేదు. అలా అని చెప్పి దాన్ని ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డిలే కూడా చేయకూడదు. చాలామంది ఇంటి దగ్గరే తగ్గిపోతుందిలే అని చెప్పి మాలిష్లు చేయడం ఇలాంటివి చేస్తారు. కానీ నేను చెప్పినట్టు బీపీ కానీ, ఆయాసం కానీ, వాంతులు కానీ ఉంటే డెఫినెట్గా వెళ్ళి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఇంట్లో కొన్ని చిట్కాలు ఏం చేయొచ్చు అంటే, 30 to 40 minutes బ్రిస్క్ ఎక్సర్సైజ్ మీరు చేయొచ్చు, అంటే వాకింగ్ కానీ అలాంటిది. ఇంకేదైనా కండిషన్ ఉంటే మీకు గైనకాలజిస్ట్ని మీట్ అయ్యాక అప్పుడు దాన్ని బట్టి చేయండి. ఆర్ఎల్స్ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, కాళ్ళు కొంచెం ఎత్తులో పెట్టుకొని పడుకోవడం. ఈవెన్ మీరు కూర్చున్నప్పుడు కూడా ఎదురుగా ఇంకో చిన్న స్టూల్ వేసుకొని దాని మీద కాలు పెట్టుకోవడం, ఇలాంటివి చేస్తే కొంచెం వరకు మీకు రిలీఫ్ ఉంటుందన్నమాట. ఈవెన్ డెలివరీ తర్వాత కూడా వాపులు ఉండొచ్చు, దానికోసం మీరు కంగారు పడిన అవసరం లేదు అన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ డౌన్. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్.